Good evening, Masters. అందరికి నమస్కారం. యాక్చువల్లీ Gudakesha బుక్ ఫస్ట్ మా హస్బెండ్ తీసుకొచ్చారు Gudakesha బుక్ ఇంటికి. సో ఐ స్టార్టెడ్ రీడింగ్ దిస్ బుక్. ఆయన చదువుతున్నప్పుడు ఎంత ఎక్సైటింగ్ గా దీని గురించి చెప్తూ ఉన్నారంటే నేను వండర్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇలా అంట అలా అంట ఎన్ని విషయాలంటే యాజ్ ఇఫ్ అసలు I was so much excited. ఒక బుక్ చదివితే అంత ఏంటి ఇంత అబ్నార్మల్ రియాక్షన్స్, వై హీస్ సో ఎక్సైటెడ్ అని ఫస్ట్ నాకు అనిపించింది. అంత ఉందా ఈ బుక్ లో? దెర్ మస్ట్ బి సంథింగ్. యూజువల్లీ ఇట్స్ వెరీ కామ్ అండ్ సోబర్, కానీ ఇంత ఎక్సైటెడ్ గా చెప్తున్నా అంటే దెర్ మస్ట్ బి సంథింగ్, డెఫినెట్లీ సంథింగ్ ఫెంటాస్టిక్ అండ్ ఎక్స్ట్రాడినరీ అనుకున్నా. తర్వాత అంటే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ బుక్ తను నాకు చెప్పేశారు. రోజు ఎవ్రీడే ఎంత చదివితే అంత నాకు చేస్తున్నారేట అనమాట. సో అందులో ఏంటి అంటే నిద్ర, రాత్రి మొత్తం మెడిటేటివ్ స్టేట్ లో ఉండడం అనేది నాకు ఎంత సర్ప్రైజింగ్ గా అనిపించింది అంటే అది ఒక షిరిడి సాయిబాబా లేకపోతే ఒక పెద్ద పెద్ద గురువులు ఎవరైతే మనం లాహిరి మాస్టర్ వీళ్ళందరూ కదా చేసింది. మనలాంటి ఆర్డినరీ అంటే ఆర్డినరీ ఇన్ ద సెన్స్ మనము ఒక సంసార సాగరంలో ఎదుగుతున్నాం కదా, అంటే ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, మనం రొటీన్ వర్క్స్ చేసుకోవాలి. మనకు కూడా అసలు పాసిబుల్ అవుతుందా అనేది నాకు చాలా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఐ కుడెంట్ బిలీవ్ ఇట్. అది ఎంతవరకు అంటే అది పాసిబుల్లేనా అని ఫస్ట్ క్వశ్చన్ మార్కే వచ్చింది నాకు. నిజంగా పాసిబుల్ అది అంటే నేను అంతకు ముందు ఒక యోగి ఆత్మకథ బుక్ చదివాను. వాళ్ళు ఏంటంటే వాళ్ళు 100% ఒక సన్యాసిలాగా మారిపోయి ఇప్పుడు పరమహంస యోగానంద అట్లా ఉన్నారు. బట్ లాహిరి మాస్టర్ సూపర్ ఇన్స్పైరింగ్. ఎందుకంటే తను ఒక మ్యారేజ్ చేసుకోమని మహాత్మా బాబాజీ నుంచి ఆయన మెసేజ్ ఇస్తారు, ఇచ్చి పంపిస్తారు. మళ్ళీ జాబ్ చేసుకుంటూ మ్యారేజ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అందరికి మెడిటేషన్ నేర్పిస్తూ ఒక కామన్ అండ్ అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. సో నాకు ఏమనిపించిందంటే అప్పుడు ఆ బుక్ చదివినప్పుడు నిజంగా మనకు కూడా ఎవరైనా ఇలాంటి గురువు దొరికితే బాగుందో అనిపించింది. బట్ ఈస్ సమ్వన్ బిగ్గర్ దాన్ దట్. ఈస్ అన్ ఇన్కార్నేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ is God came down onto this earth. That's what I truly believe in. అంటే మనకి ఎవరైనా కానీ ఫిజికల్ గా మనకు అలా కనిపిస్తే మోటల్ బీయింగ్ లాగా మనం బిలీవ్ చెయ్యం. వీళ్ళు నిజంగా అంటే ఓకే, ఎందుకంటే మన లాజిక్ మైండ్ అనేది బాగా ఉంటది. ఆ లాజిక్ మైండ్ రీజనింగ్ అదంతా మన హైలీ పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్ లో ఉంటాం కాబట్టి మనము ఇట్లాంటి ఒక పర్సన్ ఇస్ స్టిల్ పాసిబుల్ ఇలాంటి అర్త్ ప్లేన్ మీద ఇంకా ఉన్నారు ఇలాంటి వాళ్ళు అంటే. సో ఆఫ్టర్ రీడింగ్ దిస్ బుక్ యూ విల్ అండర్స్టాండ్. అసలు దీని గురించి మనం మాట్లాడక్కర్లేదు. జస్ట్ ఓపెన్ దిస్ బుక్ అండ్ ఆ బుక్ కంప్లీట్ అయ్యే వరకు యూ విల్ స్టే గ్లూడ్ టు దట్ అంతే. అండ్ ఆ తర్వాత ఇందులో ఏంటి అంటే ఇట్స్ ఎప్పుడు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అనమాట. యూ విల్ ఫీల్ సో ఇన్స్పైరింగ్. అసలు ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పినట్టు దిస్ ఇస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ఒక ఇంటరాక్టివ్ లానే ఉంటుంది. అంటే ఒక ఫ్యూ వర్డ్స్ లో సమ్అప్ చేయాలి అంటే చాలా కష్టం. కానీ ఇందులో చూడండి, మహాసంకల్పం అంది సమస్త ప్రాణికోటి మేలు గురించి నేను శీఘ్రంగా అతి శీఘ్రంగా ఇప్పుడే ఈ క్షణమే ఎన్లైటన్ అవ్వాలి. నేను ఎందుకు ఎన్లైటన్ అవ్వాలి? నేను ఫస్ట్ ఒక యోగి ఆత్మకథ చదివేటప్పుడు నాకు క్వశ్చన్ వచ్చింది, ఎన్లైటన్ నేను అసలు ఎందుకు ఎన్లైటన్ అవ్వాలి అని అనుకున్నా ఫ్యూ ఇయర్స్ బ్యాక్. కానీ ఇక్కడ సమస్త ప్రాణికోటి మేలు కొరకు అంటే అందరి కోసమని ఫస్ట్ నేను ఎన్లైటన్ అవ్వాలి. సెకండ్, ఎల్లప్పుడు చిరునవ్వుతో ఉండాలి. ఇది ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్ లో ఆటోమేటిక్ గా చాలా మిరకల్స్ జరుగుతాయి. ఇది వినడానికి ఎంత సింపుల్ అనిపిస్తుంది, అందరికి తెలిసిందే, కానీ మనం అప్లై చేయం. అప్లికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కానీ ఇది అప్లై చేయడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన మూడ్ మారిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ద వే వి రెస్పాండ్ చేంజ్ అయిపోతుంది. మనకి ఉన్న అంటే ఒకప్పుడు ప్రతిదీ అంటే
మనం ఎప్పుడు ఎలా అంటే ఒక డిఫెన్సివ్ సర్వైవల్ మోడ్ లోనే ఉంటున్నాం. ఆబ్వియస్లీ చెప్పాలంటే మనం ఎవరైనా అటాక్ చేస్తారని నేను రెడీగా ఉండి నేను ఎలా డిపెండ్ చేసుకోవాలి అనే మోడ్ లో వరల్డ్ ఇస్ దట్స్ హౌ ద వరల్డ్ గోస్ ఆన్. బట్ ఇది టోటల్ పర్సెప్షన్ మన పర్సనాలిటీనే ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది అనమాట. ఇది ఒక సమ్ ఆల్కెమిస్ట్రీ విల్ గో ఇన్సైడ్. మనకి తెలియకుండానే మనలో చేంజెస్ అన్ని మనం అప్గ్రేడ్ అయిపోతాం. నెక్స్ట్ వర్షన్ ఒక వర్షన్ మనం లోడ్ చేస్తాం కదా సాఫ్ట్వేర్ ని. ఇది ఒక సాఫ్ట్వేర్ లాంటిది మనల్ని టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎల్లవేళలా ఎరుకతో ఉండడం. అవేర్నెస్ 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 అనేది ఇప్పటి నుంచో ఇంటూ ఉన్నాం కానీ అంతగా అర్థమయ్యేది కాదు. అంటే అసలు అవేర్నెస్ అంటే ఏంటి బేసిక్ గా. నేను ఈ బుక్ చదవ ముందు చాలా మందిని కూడా అడిగాను, అవేర్నెస్ లో ఉండాలి అంటారు కదా, అసలు అవేర్నెస్ అంటే ఏంటి? అవేర్నెస్ అంటే ఏంటి అంటే పాస్ట్ లోకి ఫ్యూచర్ లోకి జంప్ చేయకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఈ యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలి. ఇప్పుడు ఒక పర్సన్ ని మనం చూస్తామంటే ఆ పర్సన్ ఇది ఇలాంటి వాడే, ఇవన్నీ ఏమైనా మాట్లాడితే సంథింగ్ విల్ అంటే పాస్ట్ ని కూడా కలిపేసి చూస్తుంటాం మనం ప్రతిదీ. పాస్ట్ అది అట్లా కాకుండా యాజ్ ఇట్ ఈస్ గా చూడాలి. ఈ మూమెంట్ ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ఒక అవేర్నెస్ తోటి చూస్తే ఏమవుతుందంటే ఎవ్రీ మూమెంట్ ఇస్ అ పాసిబిలిటీ అనిపిస్తుంది మనకి. ఇప్పుడు అసలు ఈ ఒక్క వర్డ్ లోనే లైఫ్ అంతా ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ పాసిబిలిటీ అని ఎందుకంటామంటే ప్రతి మనిషి ఇప్పుడు ఏ క్షణమైనా చేంజ్ కావచ్చు. మనం ఈ బుక్ చదివితే కూడా ఏ క్షణమైనా చేంజ్ కావచ్చు. సో మనము ఎప్పుడైతే అవేర్నెస్ తో ఉండమో అప్పుడు మనము ఒక పాసిబిలిటీని మనం క్లోజ్ చేసేస్తున్నాం. నిన్నటి వర్షన్ లోనే ఇవాళ కూడా క్లోజ్ చేసేస్తున్నాం. అదంతే కాబట్టి ఇది ఇంతే. మనము ఒక న్యూ పాసిబిలిటీని, ఒక గొప్ప అవకాశాన్ని ఎన్నిట్లో మనం కోల్పోతున్నాం అవేర్నెస్ లేకపోవడం వల్ల. అండ్ అనదర్ థింగ్ ఈజ్ సంకల్పించుకున్న కొన్ని క్షణాల్లోని శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి స్థాయికి తీసుకువెళ్ళగలగడం. ఇది కూడా ఒక యూజువల్లీ చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత స్ట్రెస్ఫుల్ గా ఉంటాం డే టైం మొత్తము, ఇన్స్టెంట్ గా రిలాక్స్ అయిపోవడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ ఫర్ Gudakeshas it's very much possible. Less than 5 minutes. Inka masters, super masters, they can do it in 2 minutes, 1 minute, or straight away, just like that. It's very much possible. అంటే ఒకప్పుడు ఎక్కడో హిమాలయాల్లో యోగులు తపస్సులు వాళ్ళు తపస్సు చేసుకుంటూ రాత్రి మొత్తం కూర్చుంటారు అని అనుకునేది ఇప్పుడు ఇది న్యూ ఏజ్ బైబిల్ అండ్ గీత అంటే ఒక కొత్త సిడి లాంటిది, సాఫ్ట్వేర్. రైట్ అవే మనం ఏం చేయక్కర్లేదు, ఓపెన్ చేసి జస్ట్ అలా చదువుతూ ఉంటే మనలోని సబ్ కాన్షియస్ మైండ్ కి మెసేజెస్ వెళ్ళిపోతాయి, అప్గ్రేడ్ అయిపోతుంది. మనం కాన్షియస్ గా మనం దీన్ని అంతా మనకి ఇది కాకపోయినా, అండర్స్టాండ్ చేసుకోలేకపోయినా, he has designed it in such a way, this is energy. ఈ బుక్ లో ఎనర్జీ ఉంది, ఇది జస్ట్ వర్డ్స్ కాదు. ఇది ఇస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీస్, లైఫ్ ఎనర్జీస్ అండ్ ఫ్రీక్వెన్సీస్. మన ఫ్రీక్వెన్సీనే అప్గ్రేడ్ చేసేస్తారు అనమాట సార్. సో ఈస్ జస్ట్ నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఫర్ మీ వాట్ ఐ సీ ఈస్ సార్ ఆరా ఎలా ఉంటుంది మొత్తం, అసలు బుద్ధుడిది ఆరా మొత్తం ఒక 4-5 కిలోమీటర్స్ ఉన్నట్టు అన్నప్పుడు జస్ట్ మనం చదివాం కదా. సో సార్ ఆరా అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది యూనివర్స్ వరకు ఉంది అని నాకు అనిపిస్తుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. ఆ వన్నెస్, అందుకే మనం సార్ ఆరాలో ఉంటే మనకి ఇక థాట్స్ వచ్చే క్వశ్చనే ఉండదు, అట్లా ఉంటాం అంతే. ఒక నంబుగా మైండ్ మొత్తం సైలెన్స్ అయిపోయి అలా ఉంటది అంతే. జస్ట్ అవేర్నెస్, ఇంకేం ఉండదు. వాట్ యు ఆర్ అంటే యువర్ జస్ట్ కాన్షియస్నెస్ అంతే. సో అంటే బిఫోర్ రీడింగ్ దిస్ బుక్ ఇవన్నీ ఇన్ని పెద్ద పెద్ద పదాలు మనం చెప్పలేకపోయే వాళ్ళం. బట్ హీ మేడ్ ఇట్ వెరీ మచ్ పాసిబుల్ ఈవెన్ ఫర్ ఆర్డినరీ పీపుల్ ఆల్సో. అంటే ఒక బ్రహ్మజ్ఞానం అనేది అందరి కోసం. నేను ఒక సదానందగిరి మహారాజ్ అని ఒక 107 years యోగి, ఆ సార్ ఇక్కడికి వస్తూ ఉంటారు విజయవాడకి. అయితే సార్ని మాస్టర్ని గురుజీని కలిసారు అని చెప్తారు. ఆయన ఏంటంటే ఒక చిన్న బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్
ఆయన తెలుసుకోవాలి అంటే ఆయన చిన్నప్పటి నుంచి గురువులకి ఎంత శుశ్రూష చేయాలి, ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి సేవ చేయించుకునే వాళ్ళు, ఎంత కష్టపడితేనో ఒక చిన్నది చెప్పేవాళ్ళు. కానీ సార్ ఎంత కైండ్ హార్టెడ్. మనం ఏం చేస్తున్నాం ఆ సార్ కోసం? వీఆర్ డూయింగ్ నథింగ్. ఆయన ఎంత సాక్రిఫైస్ హిస్ ఎంటైర్ లైఫ్, హిస్ కెరియర్. సాఫ్ట్వేర్ లో క్రోర్స్ సంపాదించుకోవచ్చు తను కూడా. వాట్స్ బిగ్ డీల్? ఎవరి కోసం, ఎందుకు? సరే చేశారు, అన్ని పవర్స్ అన్ని తెచ్చుకున్నారు, ఓకే, హీ కెన్ ఎంజాయ్. బట్ లేదు, అందరూ అప్గ్రేడ్ అవ్వాలి, అందరూ బెనిఫిట్ పొందాలి. అండ్ అగైన్ మనం మనది ఏంటంటే అట్లీస్ట్ మినిమం బాధ్యత ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ ఇట్, స్ప్రెడ్ ఇట్ టు ద maximum extent. Globalization of Gudakesha globalization we have to do. It should go to every being on this planet. And that's all for now, because when heart is full, tongue you cannot express it. It goes beyond the words. So thank you so much. Thank you one and all for giving me this opportunity. Thank you, ma'am. Thank you, master. యాక్చువల్లీ ఏంటంటే మాస్టర్స్, అందరి గురువులకి మన ప్రబోధ్ మాస్టర్ కి అంటే కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే, అందరు శిష్యులకి జ్ఞానాన్ని అందరూ అందిస్తారు. బట్ సార్ ఏంటంటే తన లైఫ్ లో పర్పస్ అందరినీ గ్రాండ్ మాస్టర్స్ గా తీర్చిదిద్దాలని. సో అది ఎంత హైట్ ఆఫ్ ఐడియలిజం. అందరూ తనలాగా అందరూ గ్రాండ్ మాస్టర్స్ కావాలి, భూమి మీద అందరూ గ్రాండ్ మాస్టర్స్ కావాలి అని అంత గొప్ప సంకల్పంతో సార్ చేస్తున్నారు. ఒక్కోసారి అనిపిస్తుంది అంత లెవెల్ ఆఫ్ థింకింగ్, అంటే మనల్ని మనం గాజ్ చేసుకుంటే మనం ఆటోమేటిక్ గా మనం కూడా థాట్ లెవెల్లో అప్గ్రేడ్ అవుతూ ఉంటాం. మనకి చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది అని మనకు అనిపిస్తుంది. ఎందుకు అంటే దివ్యమంగళ దృష్టి గురించి సార్ చెప్తారు. అంటే మనం ప్రేమతోటి చూడాలి అందరినీ, అంటే ఆ చూపులలోనే గ్రోత్ అండ్ ప్రాస్పారిటీ అనేది అది రావాలి అందరినీ అని చాలా ఒక అంటే హార్ట్ చక్ర, ఆ వర్డ్స్ వింటేనే ఆటోమేటిక్ గా హార్ట్ చక్రాలో బ్లాకేజెస్ అన్ని రిమూవ్ అయిపోతాయి. సో what I mean to say is like this book will transform anybody's life instantly. That's all. Thank you so much.